we all thought that we did the right thing, but it didn't turn out that way. It's been heavy and we're starting to break, but I hope you'll be okay. There's little difference in the words that we say. బండి కింద పడిపోతావు ఏంటి నువ్వు? ఎమర్జెన్సీ లిఫ్ట్ అడిగే పత్తాదా అనుగారు అబ్బాయి తలుగా అయ్యి బాబు చెప్పగారా బాబు. పర్లేదు పర్లేదు ఇక్కడ ఆపితే కరెక్ట్గా ఇక్కడికి వస్తాయండి బస్సులన్నీ. అవునా? ఇక్కడికి వస్తాయి. ఏ పని మీద వచ్చారండి? పర్పస్ ఏం లేదు, ఇక్కడ మాదో ల్యాండ్ ఉంది. మీ ఊర్లో మీ తాలూకాలకి గొప్ప పేరుంది. ఇక ఉండే లాభం లేండి, ఆడు మొత్తం తీసుకెళ్ళి శివరాలని చెప్పి దానికి తగిలేసాడు ల్యాండ్ అంతా. కంప్లీట్లీ డిచ్డ్ మీ, ఈజ్ అ వేస్ట్ ఫెలో. చెప్తున్నా కదా, ఐ కంప్లీట్లీ హేట్ హిమ్. స్నూప్ డాగ్ ఆడు. మీరు ఇంగ్లీష్ చెత్త కొడేస్తున్నారండి, సూపర్ మాట్లాడేస్తున్నారు. ఎక్కడ నేర్చుకున్నారండి ఇంగ్లీష్? అంటే నేను అది కెనడాలో ఉన్నా ఒక 3 years. శీతల దేశంకి వెళ్ళారా? శీతల దేశం, అదే అదే. కొంచెం ఇంగ్లీష్ నేర్పించచ్చు కదండి. మీకా? నేర్పిస్తా, అంతే ఉంది. మీకు ఇంగ్లీష్ అంటే ఏ పర్పస్ మీద నేర్చుకోవాలనుకుంటున్నారు మీరు? అంటే మా లేడీతో మాట్లాడతానండి. గర్ల్ ఫ్రెండ్ ఉందా? లవ్ ఉందండి, అది హైదరాబాద్లో ఉంటుందండి నా మరదలు. అయితే అది ఇంగ్లీష్ పట్టా మాట్లాడుతుంది. నాకు ఏమి చదువు అనుమతులు అనుకుంటుందండి. అది మీరు 4 పదాలు నేర్పించారనుకోండి, సూపర్గా మాట్లాడేసి చూపించేస్తాను నా మరదలకు నేను ఎంత వస్తుంది. సార్ ఆమె ఫోన్ చేస్తుంది కదా, ఫోన్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే, యు లుకింగ్ సో ప్రెటీ, యు ఆర్ సో పెట్టి, యు సో అడారబుల్ అనండి. లుకింగ్ అడారబుల్ చెప్పేస్తానండి. పడుతుంది ఆమె. నాకు ఈ మధ్య ఒక డౌటింగ్ వచ్చేస్తుందండి. ఏంటంటే అండి, ఇప్పుడు మనతో ఉంటే పర్లేదు కానీ ఇంకో మగాడితో ఉందని ఏదో చిన్న ఫీలింగ్ ఉందండి నాకు. యు ఫీల్ లైక్ యువర్ ఆన్ బెంచ్. సిటీలో కొత్తగా ఒకటి వచ్చింది, బెంచింగ్ అని, ఒక కొత్త రిలేషన్షిప్ టర్మినాలజీ. అది అదే నాకు డౌట్ వచ్చిందండి. అది నన్ను బెంచ్ మీద కూర్చోబెట్టి రిపోర్ట్ పని చేసి అది అచ్చిచి అలా కాదు సార్, వేరే వాడితో తిరిగేస్తుంది. నా ఉద్దేశం జస్ట్ అనుకున్నాను నేను అట్లా. మీ ఉద్దేశం అని చెప్తున్నారా? అదే కోపం వచ్చింది నాకు నిమిషం. ఈ మధ్య కేపింగ్ అంటుందండి. షీఈ్ నాట్ కేపింగ్ అంటే షీఈ్ నాట్ లయింగ్ అని, అంటే తన ఏ అబద్ధాలు మీతో చెప్పట్లేదు అని. ఓహో, అబద్ధమా? ప్రేమించిందో పిచ్చిది. అదే నాకు డౌట్ వచ్చిందండి. నాకు కానీ టోపేటి తిరిగేస్తుంది ఇది వేరే వాడితో అని చెప్పి. నేను నీతోనే ఉన్నాను. నాకు అర్థమైపోయిందండి. అది మరదలు నా మరదలు. మీరు అపార్థం చేసుకోవాలి. యూర్ సో చీకు మ్యాన్. చీగా అంటే తింటున్నారేటండి? తిట్టట్లేదు సార్, అంటున్నానంటే మీరు బాగా అవుట్డేటెడ్ గా ఉన్నారు అంటున్నాను. ఈ కొత్త బట్టలు అండి అమ్మడి తీర్థానికి ఇచ్చిన బట్టలు. ఈ వేషధారణ విషయంలో కాదు సార్, బుద్ధి విషయంలో బాగా అవుట్డేటెడ్ గా ఉన్నారని చెప్తున్నాను. అవును కదండి, ఈ బాగానే ఉన్నాయి కదా. ఆపమ్మా. సో మచ్ సార్, వస్తా.